ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎండ్ డైలాగ్ చెప్పండి, అది వింటూనే ఉంది. అయ్యో, దానివల్ల అప్సెట్ అయిపోయారు. నేను వెళ్తే కూల్ అవుతారు. వస్తున్నా. యూనో చా, నేను కోరుకుంటున్న నా రష్మి కోసం వస్తే ఇక్కడికి వచ్చింది. మీ దగ్గరికి వస్తుంది అశ్విన్ గారు. ఇంకా మీ యాక్షన్ స్టార్ట్. ఏమండి? రష్మి గారు ఇప్పుడే వచ్చారా? దూరంగా ఉండి అంతా విన్నాను అంటే నన్ను తప్పుగా అనుకుంటాడేమో. ఇప్పుడే వచ్చానండి. దొంగ మొహం దానా, అంతా వినే వచ్చావని తెలియదనుకుంటున్నావా? సారీ అండి, మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టినట్టున్నాను. అదేం లేదండి. వస్తేనే కదా ఏమైందనేది తెలుసుకోగలను. తెలుసుకున్నాను. మీరేంటో మీ మనసేంటో నాకు అర్థమైంది. నేనేం చెప్పలేదే. మిమ్మల్ని చూస్తేనే చాలండి, తెలిసిపోతుంది. మీరు చాలా గొప్పవాళ్ళండి. ఇది అపర్ణ దగ్గర లేదే. ఎప్పుడు చూసినా అబద్ధాలు, మోసాలు. ఎంత నేను అమాయకుడినైతే మాత్రం అంతలా నన్ను ఏమారుస్తుందా? ఎలాంటిదో తెలిసింది కదండి. ఇక మన మధ్య తన టాపిక్ ఎందుకు, వదిలేయండి. మన మధ్య అన్నారు అంటే ఫోన్లో నేను మీకు చెప్పింది అర్థమైందా? అశ్విన్ గారు, అది మిమ్మల్ని పూర్తిగా నమ్మేసింది. మెల్లగా నకిలీ సీతారాం మ్యాటర్కి వచ్చేసేయండి. ఐఎమ్ సో లక్కీ. నేను కూడా అపర్ణకి చెప్పా నువ్వంటే నాకు ఇష్టం లేదని. వాళ్ళ అక్కకి చెప్తానని బెదిరిస్తుందండి. అవునా? వాళ్ళేదో పెద్ద మంచోళ్ళు అయినట్టు ఓ ఫీల్ అయిపోతుంది. ఎవరో అరవింద్ని ఫేక్ డాక్యుమెంట్స్ తో 25 కోట్లకు ముంచేశాడంట. వాళ్ళు లబో దిబోమంటున్నారు. అవి రేపు ఆఫీసులో కట్టకపోతే కథం. నన్ను ఇంత బాధ పెడితే వాళ్ళకి ఇలాగే జరుగుతుందండి. వాళ్ళకి మోసం చేసిన మహానుభావుడు నాకు కనిపించాలే గాని కాళ్ళు మొక్కి సన్మానం చేస్తాను. ఎవరో ఆ పుణ్యాత్ముడు నాకు తెలిస్తే బాగుండు. తెలుసుకోవాలనుందా అండి? మరి నా పగోళ్ళని ముప్పతిప్పలు పెడుతున్నా నా దేవుడండి. నేను చేయలేకపోయింది ఆయన ఎవరో చేసినందుకు మెచ్చుకోవాలని ఉంటుంది కదా. బాగా చేసావని తన భుజం తట్టాలనుంది. కానీ తెలీదే. ఎవరో కాదు, నేనే చేయించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.